ఏం చెట్టు తెచ్చారు? మామిడి చెట్టు, సీతాఫలం, పర్లేదు. పెరుగు కూడా నేనే వేయాలా? ఫోటోగ్రాఫర్ ఇచ్చిన ఏమే అన్నా బైపాస్ ఒకటి ఇది డబల్ రోడ్ లింక్ రోడ్ కూడా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతాం కనీసం వయసు అయిపోతుంది. మనం ఏదో మన విషయం సెంట్రల్ ఫండ్ బైపాస్ కూడా ఇప్పుడు పిప్పిరి నుంచి అడగండి. ఒక మీ అన్నదమ్ములాగా అడగండి. కుటుంబ సభ్యులు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పండి. లేని బిడ్డలు, లోపల పక్క ఎలుకలు, దుప్పట్లు, బకెట్లు, గంపలు, ఉన్నోడు మనిషిండు, కన్నోడు మనిషిండు, ఏలినోడు మనిషిండు. కదా నేను దేవుని కోరుకుంటాం మంచి రోజులు రావాలా. ఆ పిల్లల భవిష్యత్తు అంగన్వాడీ ఏ రోజు అవకాశం వచ్చినా కంపల్సరీ. ఆర్మూర్ నియోజకవర్గంలో మంతెని అనే ఒక ఆదర్శ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంచి మొక్కలు అంటే పండ్ల మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ అంటే మేము నాటడం కాదు, ఈరోజు ఏదో ఫోటోల గురించో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం గురించో రేవంత్ రెడ్డినో రాకేష్ రెడ్డో 2 చెట్లు నాటితే వనం పెరగది, చెట్లు పెరగది, ప్రకృతి పెరగది, పర్యావరణం పెరగది. ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది వాళ్ళ తల్లి పేరు మీదనో, తండ్రి పేరు మీదనో, కొడుకు పేరు మీదనో, బిడ్డ పేరు మీదనో మీరు ప్రేమించే ఏ వ్యక్తి మీద ఒక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటండి. అప్పుడు తెలంగాణ మొత్తం ఏదైతే ఈరోజు 22%కి పడిపోయిన పర్యావరణం ఉందో అటవీ విస్తీర్ణం 33%కి రావాలంటే ఏ 4 ఎమ్మెల్యేలో, 4 అధికారులు, 4 విలేకరులు నాటితే కుదరదు. ప్రజలు కూడా గమనించాలా, ఈ చెట్టు అనేది పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు. రాను రాను మొత్తం మర్చిపోతున్నారు, రాళ్ళ మధ్యన బతకడానికి సిద్ధపడుతున్నారు. ఈ ఎండలు ఇట్లనే పెరిగితే భవిష్యత్తులో మీ బిడ్డలు రోడ్ల మీద ఉండలేరు. మొన్న కూడా చెప్పినట్టు చిన్న చిన్న బిడ్డలు కూడా రోడ్ల మీద నడలేరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అందరూ, సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సిందంటే ఈ చెట్టు, ఈ గాలి, ఈ పర్యావరణము, ఈ ప్రశాంతత భవిష్యత్తు తరాలను కాపాడుతుంది. కాబట్టి ఏదైనా సరే మీ యొక్క గ్రిల్స్, ఇప్పుడు మీరు చెప్పారు విలేకరులు గ్రిల్స్ లేవు, ప్రభుత్వం ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రజాకర్షణ పథకాలతో ప్రజలని సోమరిపోతులు చేసే పథకాలతో ఇంకా ప్రభుత్వం ఆ రకంగా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజలే దీనికి నడుము బిగించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ పర్యావరణాన్ని మీరు కాపాడుకోవాలి, మీ భవిష్యత్తులో మీ బిడ్డలను కాపాడుకోవాలంటే మీరే ప్రతి మనిషికి ఒక చెట్టు, ఇంటికి 4 చెట్లు నాటండి. అప్పుడే ఇదంతా ప్రశాంతం, సమతుల్యం అవుతుంది, ఎన్విరాన్మెంట్ కాపాడగలుగుతుంది. ఇక మీరు అన్నట్లు ఇంతకుముందున్న ఏదైతే ప్రభుత్వం ఉండేనో అది ప్రచారం గురించి, ఎవరో పుట్టిన రోజుల గురించి హెలికాప్టర్ల మీదకి వెళ్ళి విత్తులు నాటితే మొలకెత్తింది లేదు. ప్రజాధనం దుర్వినియోగమైంది. సుమారు 290 కోట్ల మొక్కలు నాటితే 2,90,000 మొక్కలు కూడా బతకలేదు. ఇప్పుడు కూడా దీనికి నేను రాజకీయ నాయకులని, అధికారులను కూడా బాధ్యతను చేయదలుచుకోలేము. ఎందుకంటే ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. ఇది ఎందుకంటే చెట్టు, ఇదేం బిల్డింగ్ కట్టేది లేదు, ఏదో రోడ్ వేసేది లేదు. ఒక చెట్టు పెట్టి దాన్ని నీళ్లు పోసుకొని దాన్ని 4 బిడ్డలను ఎట్లా పోషించుకుంటారో ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క చెట్టును పోషించుకొని ఈ పర్యావరణం అంతా సెట్ అవుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.